నంబర్ 1. నంబర్ 2, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదాన్ని ఇచ్చింది బీజేపీ. 2023లో దానికి ప్రజలు మద్దతు పలకకపోవచ్చు. కానీ బీసీ సీఎంని చేస్తాము అన్న మాట వచ్చింది. తెలంగాణలో ఇప్పటివరకు బీసీ సీఎమే లేడు. అన్నారు కదా ప్రకాష్ జవదేకర్ గారు దీదని ఇన్ఛార్జి ఆయన స్పష్టంగా చెప్పారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు. సో ఇద్దరు సూర్యాపేట సభలో. మీరు చూస్తే ఇద్దరు బీసీ నాయకులే. ఒకరు ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఇంకొకరు మున్నూరు కాపు మున్నూరు సామాజిక వర్గం. రెండు చాలా సిగ్నిఫికెంట్ ఓటర్ బేస్ ఉన్నటువంటి సామాజిక వర్గాలు. ముదిరాజ్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 8% దాకా ఉంటారని సమాచారం. 8 to 10% ఉంటారని. అఫ్ కోర్స్ సర్వేల్లో కొన్నిట్లో వాటిల్లో వచ్చిన ఇప్పుడు మనం సెన్సస్ వస్తే మనకు క్లియర్ డేటా వస్తుంది. ఇదివరకు ఉన్న డేటాను బేస్ చేసుకొని చెప్తున్నది 8% ఏమో అని. అండ్ మున్నూరు కాపు కూడా 4 to 5% ఉంటారనేది ఒక అంచనా. సో రెండు కమ్యూనిటీస్ చాలా కీలకమైన కమ్యూనిటీస్. అండ్ ఇవి కాక పద్మశాలి కమ్యూనిటీ చాలా కీలకం. పద్మశాలికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా బీజేపీలో ఉంటుంది. సో ఓవరాల్ గా బీసీ కన్సాలిడేషన్ అనేది జరగబోతోంది అనేది నాకున్నటువంటి సమాచారము. సో దానికి తగ్గట్టుగానే అందుకే లక్ష్మణ్ గారే అక్కడ కూర్చొని ఉన్నారు. లక్ష్మణ్ గారు బీజేపీ జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్షులు అండ్ ఇద్దరు బీసీ నాయకులు. ఇద్దరి మధ్య ఒక సహృద్భావ వాతావరణం నెలకొంటే కనుక రాబోయే రోజుల్లో బీసీ సీఎం అనే నినాదంతో బీజేపీ వెళ్లాలనుకుంటోంది అనేది నాకు సమాచారం. సో ఆ పర్టికులర్ అంటే దీనివల్ల ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్. ఈవెన్ మొత్తం ఓవరాల్ గా చూస్తే కూడా బీసీలు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు ఇప్పటి వరకు తెలంగాణకి. అండ్ అంతేకాదు బీసీకి సంబంధించినటువంటి ఒక నినాదప్రాయంగానే ఉంటూ వచ్చింది. 50% పైగా బీసీలు ఉంటారు. అంటే అనధికారిక లెక్కలు 65%. 65% అని. బట్ 50% పైగా ఉన్నటువంటి 50+ అత్యధిక జనాభా ఉండి కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు అన్నప్పుడు మేబీ దాన్నే ఇవాళ అజెండా తీసుకెళ్ళవచ్చు. రిప్రజెంటేషన్ ఉంటుంది, రాజ్యాధికారం ఉంటుందా? కరెక్ట్, రాజ్యాధికారం ఉండట్లేదు. అండ్ మోదీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన బీసీఏ కాబట్టి ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఉంది కాబట్టి మేబీ ఇది ఒక వర్కబుల్ మోడల్ అని అనుకుంటున్నారేమో. లక్ష్మణ్ గారు సజెషన్స్ ఏమి ఇచ్చారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టినప్పుడు? ఒకటి నాకు వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఇందులో నాకు తెలిసి సజెషన్స్ ఏమి ఉండవు. అంతకుముందు ఏం జరిగింది వాటి గురించి చర్చ కూడా జరిగి ఉండదు, నా క్లియర్ ఐడియా. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగింది, నువ్వు ఇలా చేసావు అని మాట్లాడే ఒక పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో మీరేం చేశారు అని వస్తే తూతూ మేమేలోకి వెళ్ళిపోతే అసలు ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరగాలో ఉండదు. నాకు తెలిసి ఏమనుకుంటానంటే గతాన్ని వదిలేద్దాం, ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్దామో ఆలోచిద్దాం. మీకు లోపాలు ఉండొచ్చు, నాకు లోపాలు ఉండొచ్చు. ఇద్దరం కలిసి పనిచేస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. పార్టీ అధికారంలోకి వస్తేనే మీరైనా నేనైనా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది. అసలు బేసికలీ పార్టీ అధికారంలోకి రావడం ఇంపార్టెంట్ కదా. విన్నింగ్ బీజేపీ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఉంటుంది. అసలు బీజేపీ గెలవడం అనేది లెక్క కదా, విన్నింగ్ తెలంగాణ కదా లెక్క. సో దాని మీదనే చర్చ జరిగేదని నేను అనుకుంటున్నాను. అందుకే మీరు అంత బయటకు వచ్చిన తర్వాత విజువల్స్ చూస్తే చాలా ఆహ్లాదకరంగానే ఉన్నారు ఇద్దరు కంపల్షన్ తో మీటింగ్ లో ఉన్నట్టుగా కూడా కనిపించట్లే. ఏదో కంపల్షన్ గా కూడా లేదు, అట్మాస్ఫియర్ లో జరిగిందంటే. అండ్ ఇద్దరిని ఎవరో ఒత్తిడి చేసి ఇక తప్పదు కాబట్టి వెళ్తున్నామనే ఒక భావన కూడా లేదు. ఇద్దరికి యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకరినొకరు కలుసుకోవాలని అనుకుంటున్నారు. అలాంటి వాతావరణం బిల్డ్ అవ్వట్లేదు. ఎప్పటికెప్పుడు ఒక మధ్యలో అడ్డుగోడలే పడుతున్నాయి. ఒక వాతావరణం బిల్డ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కలిసిపోతారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ లోకి ఈటల రాజేందర్ వచ్చింది కూడా సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే. బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారు. అండ్ హుజరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అండ్ ఇటు బండి సంజయ్ వర్గానికి ఈటల రాజేందర్కి మధ్య కొంత ఒక పరపత్యాలు వచ్చే ప్రయత్నాలు జరిగాయి. అందులో ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించకపోవడమో, ఇద్దరు కలిసి వేదిక పంచుకోకపోవడమో, ఇద్దరి మధ్య ఒక పూర్తి వైరం అనే ఒక పరిస్థితుల్లోకి తీసుకురావడమో, దాన్ని బేస్ చేసుకుని ఒక ఇండస్ట్రీ డెవలప్ అవ్వడమో, ఇవన్నీ చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఇవాళ అవుట్ అయిపోయింది అది. సో ఇక నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి. ఇప్పుడు అయినంత మాత్రం ఇద్దరు కలిసిన తర్వాత అయిపోతుందా అని అంటే అయిపోదు. నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి, సస్టైన్ చేయాలి దీన్ని. ఇప్పుడు నిలపాలి దీన్ని సస్టైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఎప్పుడు కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏ కార్యాచరణ తీసుకుంటారు, ఏ కార్యాచరణ ఎవరు అమలు పరచాలి, అండ్ ఒకళ్ళకి తప్పులు ఇద్దరికి ఉంటాయి. అండ్ ఇంకొకరికి మిస్టేక్ వచ్చినప్పుడు ఇంకొకరు ప్రొటెక్ట్ చేస్తారా లేదా. ఇప్పుడు ఏమైపోయిందంటే బీజేపీలో మీరు చూస్తే బండి సంజయ్కి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు లేకపోతే ఆయన వర్గము వాళ్ళే మాట్లాడాలనే పరిస్థితి వచ్చింది. అండ్ ఈటల రాజేందర్కి ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఈటల రాజేందరే మాట్లాడాలనే సమస్య అనే ఒక విషయంలోకి ఆయన వర్గమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ఒకరికి ఇష్యూ వచ్చినా మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యే విధంగా ఉన్నప్పుడు, యూనిటీ కనబడుతున్నప్పుడు బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయి. అండ్ ఇక్కడ రామచంద్రరావు గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన అధ్యక్షుడైన తర్వాత ఈ ఏకీకరణ అనేది జరగడం ఖచ్చితంగా. ఎందుకంటే నితిన్ నిబిన్ గారితో ఈయన మాట్లాడటం,
దీనికి ఏంటి అలా హౌ టు ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్ అని వాళ్ళందరూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాబట్టి ఆయనతో మాట్లాడి ఇప్పుడు మీరు చెప్పిన అభయ్ పాటిల్ గారు, బన్సల్ గారు వీళ్ళందరూ ఒక ఫార్ములా ఇవ్వటం. నితిన్ నబీన్ బాగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ మన బొట్టోళ్ళు ఇక్కడ తెలంగాణ బీజేపీ, ఆంధ్ర వదిలేయండి కానీ తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఇంత బలం ఉండి ఎందుకు రాజ్యాధికారం వైపు వెళ్ళలేకపోతున్నారనే దాని మీద చర్చలు గట్టిగానే నడిచినాయి ఈ 2-3 ఏళ్ళలో. సో నితిన్ నబీన్ అందులో ఈ స్కోర్డ్ ఓవర్. ఇప్పుడు భయం పట్టుకునేది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా చాలా నిశ్చితంగానే పరిశీలిస్తూ ఉంటుంది. ఇది జరగకూడదు అని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కోరుకుంది. 2 బలమైన సామాజిక వర్గాలు, 2 కూడా బీసీ కమ్యూనిటీస్ నుంచి ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ వీళ్ళిద్దరు. వీళ్ళు కలిస్తే రేపొద్దున కాంగ్రెస్లో ఫంబుల్ అవటం అనేది ఖాయం అని తెలుస్తుంది. అంటే మీరు ఇందాక అన్నారు చూసారు ఒక ఇంపార్టెంట్ పాయింట్, సస్టైన్ చేయటం. ఈ 2 ఏళ్ళ జర్నీని చాలా జాగ్రత్తగా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. నేను చాలా ముందుగా ఈ మాట ఊహించి చెబుతున్నానో తెలియదు కానీ సార్, నాకైతే క్లియర్గా కనబడుతుంది ఏంటంటే 2028లో బీజేపీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో. నో డౌట్ అబౌట్ ఇట్. నాకైతే అనిపిస్తుంది. నేను చాలా ఘంటాపదంగా చెప్పగలను. మొన్నటి వరకు నేను చెప్పేవాడిని కాదు, బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీకి పట్ల గ్రౌండ్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, కానీ ఆ అధికారం కోల్పోయి 2 సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అనే భావన కలగట్లే. ఇక్కడ బీఆర్ఎస్ లో అంతర్గత పోరు ఉంది. మీరు అంతర్గత పోరు కేవలం బీజేపీకే లెక్కేస్తున్నారేమో కాదు, అన్నిట్లో అంతర్గత పోరు ఉంది. మీరు కాంగ్రెస్ లో చూస్తే సరే రేవంత్ రెడ్డిని ఎప్పుడు గద్దె దించాలా అని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి మీద ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయో ఇప్పుడు ఢిల్లీలో మనకు తెలియదు, కానీ మనం రాయట్లేదు, వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఢిల్లీలో ఇప్పటికి రేవంత్ రెడ్డి మీద ఎన్ని రిపోర్ట్లు పైనకి వెళ్ళాయో మనకి మాట్లాడి ఉపాధికి ఎవరు తెచ్చుకుంటాడండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ప్రతి వారానికి ఒకటి ఏదో రిపోర్ట్ అయితే వెళ్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. అది ఓ రోజు ఆయన ట్రంప్ని పొగిడిన సందర్భం ఉంది, ఓసారి హిట్లర్ గురించి మాట్లాడిన సందర్భం ఉంది, ఇంకోవైపు హైడ్రా ఉంది, హైడ్రా వల్ల వ్యతిరేకత వస్తుంది అనే ఒక భావన రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. బీజేపీ విషయంలో కావచ్చు, ఆర్ఎస్ఎస్ విషయంలో కావచ్చు, అంటే అనేక విషయాల్లో ఆయన పట్ల కంప్లైంట్స్ ఈ పాటికి కొన్ని వందల కంప్లైంట్స్ వెళ్ళుంటాయి. కాకపోతే వాళ్ళు నిర్ణయం తీసుకునే స్థాయిలో వాళ్ళు లేరు. ఢిల్లీ నాయకత్వం లేదు. వాళ్ళ రాహుల్ గాంధీ అనుకుంటే రేవంత్ రెడ్డిని జరిపే పరిస్థితిలో లేదు. ఒక్క డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో మనం నానా తంటాలు పడ్డారు కదా. సో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డిని కనుక పక్కా జరిపే ధైర్యం చేయగలదా జాతీయ నాయకత్వం? అదే ధీమా కూడా. సో ఇక్కడ ఫ్యాక్షన్స్ ఉన్నాయి కాంగ్రెస్ లో. ఇక బీఆర్ఎస్ లో మనం డైరెక్ట్ గా బయటకే వచ్చినాయి. ఇవాళ డైరెక్ట్ సొంతగా ప్రాంతీయ పార్టీ ఇస్ నథింగ్ బట్ కుటుంబ పార్టీయే కదా సార్. నిజంగా ఇట్స్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మీరు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఫౌండర్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్ అని అడిగితే ఏం చెప్తారు? కేసీఆర్. ఎన్ని సంవత్సరాల పాటు ఆయన ఫౌండర్ ఉంటాడంటే ఆయన జీవితకాలం ఫౌండర్ ఆయన్నే, జీవితకాలం డైరెక్టర్ ఆయన్నే, జీవితకాలం CEO వాళ్ళే. కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎలాగైతే ఫ్యామిలీ ఓన్ బిజినెస్ అంటారు, ఫ్యామిలీ ఓన్ బిజినెస్ లాగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఆబ్వియస్లీ. అందులో నుంచి సొంత పార్టీకి సంబంధించిన, సొంత కుటుంబానికి సంబంధించిన కవితనే బయటకు వచ్చింది, ఆమెనే విమర్శ చేస్తుంది రోజు రోజుకి. అండ్ అందులో కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య సమస్య, అండ్ ఇటల అటు సంతోష్ కుమార్కి కవితకి మధ్య సమస్య నడుస్తుంది. కేటీఆర్ ఒంటి తాటిపై నడుపుతాడా నడుపురా అదొక క్వశ్చన్ నడుస్తుంది. ఇవాళ మహా అయితే ఏం జరుగుతుందంటే కేటీఆర్ విజయం దేని మీద ఆధారపడి ఉందనంటే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాదు. కేటీఆర్ సొంతగా బీఆర్ఎస్ కి సంబంధించిన హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ నాదే అని ప్రకటించుకుంటే ఆయన విజయం సాధించినట్టే. స్టాలిన్ ఎలాగైతే డిఎంకేకి నేనే అసలు సుసలు వారసుని, డిఎంకేలో ఇంకే ఫ్యాక్షన్ ఉండదు అని డిక్లేర్ చేశాడు చూసారా, అదే పెద్ద యుద్ధం ఆయన చేయగలిగింది. కరుణానిధి బతికున్నప్పుడు కరుణానిధే స్టాలిన్ని నా వారసుడని ప్రకటించి అళగిరి, కనిమొళి వీళ్ళందరూ నొచ్చుకున్నా కూడా పక్కన పెట్టి మొత్తంగా డిఎంకేని పూర్తిగా స్టాలిన్కి అప్పచెప్పాడు కాబట్టి ఆయన నిలదొక్కున్నాడు. అంతే. ఇవాళ కేసీఆర్ చేయగలరా? ఎందుకని జంకుతున్నారు ఆయన చేయడానికి? క్వశ్చన్. బికాస్ ఎందుకంటే కేసీఆర్కే భయం ఉండి ఉంటుంది, కేటీఆర్కి పూర్తి పగ్గాలు ఇచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటని. మనం చూసాం అఖిలేష్ యాదవ్ ఏం చేస్తున్నారు, ములాయం సింగ్ యాదవ్ ఎక్కడైనా కనబడుతున్నారా? మీరు చూడండి, సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ ఎక్కడైనా కనబడ్డా చాలా రోజుల నుంచి? అంతే. మీరు రాచరికంలో ఎప్పుడు కూడా చూడండి, షాజహాన్ వచ్చిన తర్వాత, సారీ షాజహాన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఔరంగజేబ్ వచ్చిన తర్వాత షాజహాన్ ఏమైపోయాడు? హౌస్ అరెస్ట్ అయ్యాడు. ఔరంగజేబ్ చక్రవర్తి అయిన నిమిషంలోనే షాజహాన్ హౌస్ అరెస్ట్ అయిపోయాడు కదా.
సో మీరు ఎనీ కుటుంబంలో అలాగే జరుగుతుంది.